హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను గోధుమ పిండితో చపాతీలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. గోధుమ పిండి మనకి చపాతీస్ ఎన్ని కావాలో దాన్ని బట్టి పిండి తీసుకున్నానండి. అంతా ఇంత అని ఏమీ లేదు. మనకి ఎన్ని చపాతీలు కావాలంటే అన్ని చపాతీలకు పిండి తీసుకున్నాను. దానికి కావాల్సినంత అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి అది మొత్తం కలిసేలా కలుపుతున్నాను. అక్కడ ఇప్పుడు ఒక గ్లాస్తో వాటర్ తీసుకుంటున్నా. కొంచెం అందులో వాటర్ కొంచెం పోసుకొని కలుపుతానండి. ఒకసారి పోసేస్తే ఏమవుతుందంటే మనకి వాటర్ ఎక్కువ అయిపోతుంది, పిండి లెవెల్ తక్కువ అయిపోతుంది, మళ్ళీ ముద్దగా వచ్చేస్తుంది. కాబట్టి కొంచెం నేను పోసుకొని కలుపుతున్నాను. మొత్తం అలా పిండి కలిసేలాగా కొన్ని వాటర్ కలుపుతున్నా. చూడండి, అలా ఉండలు లేకుండా చిన్నగా కలుపుకోండి. మళ్ళీ కొన్ని వాటర్ అలా యాడ్ చేస్తూ మళ్ళీ కలుపుతున్నాను. మెయిన్ ఏంటంటే అక్కడ మనకి చేతికి అంటకుండా ఉండలు లేకుండా కలపండి. ఇప్పుడు అలా కలిపాను చూడండి. అందులో కొంచెం నేను ఆయిల్ యాడ్ చేస్తాను చూడండి. ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి చేతికి అంటకుండా మనం చేసేటప్పుడు స్మూత్గా కూడా వస్తుందన్నమాట. చపాతీస్ గట్టిగా కాకుండా స్మూత్గా వస్తాయి కొంచెం ఆయిల్ యాడ్ చేయడం వల్ల. అలా ముద్దగా వచ్చేసింది చూడండి. అలా నొక్కితే మన చేతికి లేకుండా గట్టిగా లేకుండా స్పాంజీ లాగా స్మూత్గా ఉంటుంది. అలాగే ఒక పక్కన నేను కర్రీలోకి తయారు చేస్తున్నాను. ఎగ్ ఫ్రైడ్ బౌల్ పెట్టేసాను, అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆ పక్కన అది కొంచెం సేపు పిండి వంట చేసి పక్కన పెట్టేసాను అన్నమాట. కొంచెంసేపు అలా నానితే బాగుంటుంది, చపాతీ సాఫ్ట్గా వస్తుంది కదా. ఒక 10 minutes పక్కన పెట్టేసాను. ఈ లోపల ఇవన్నీ కడిగి ఇక్కడ పెట్టాను చపాతీ చేయడానికి అనేసి. ఇదేంటంటే ఎగ్ ఫ్రైడ్ కర్రీ, చపాతీలో కాంబినేషన్ బాగుంటుంది కదా అనేసి ఎగ్ ఫ్రైడ్ కర్రీ చేస్తున్నా. మనకి ఏది అందుబాటులో ఉంటే అది చేసుకోవచ్చు. చికెన్ అయినా బాగానే ఉంటుంది, మటన్ అయినా బాగానే ఉంటుంది. కాకపోతే నాకు మార్నింగ్ టైంలో కొంచెం అవి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సింపుల్గా ఇవి చేసేస్తున్నాను. ఎగ్ ఫ్రైడ్ కర్రీ ఇలా చపాతీ రోల్ కింద చేసేసి కట్ చేస్తున్నాను చూడండి. ఇలాగా చిన్న ఉండలా కాకుండా మన చాక్తో కట్ చేస్తే స్మూత్గా వస్తుంది, చపాతీ ఉండ బాగా వస్తున్నాయి. అలా చూడండి, అదిగో అలా చేస్తున్నా. ఇంకోటి తీసుకున్నాను, అది కూడా అలాగే చేస్తాను. రోల్ కింద చేస్తున్నా. ఫస్ట్ ఏంటంటే చపాతీ ఉండని రోల్ కింద చేశాను చూడండి. ఇలా రోల్ కింద చేసేసి చిన్న ఉండల కింద పెట్టేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది, చేసేటప్పుడు కూడా సులువుగా ఉంటుందన్నమాట. అలా పిండి వేసుకుంటూ ఉంటే కర్రకి అంటుకోదండి. అంటే తెలియని వాళ్ళ కోసం ఇందులో పెద్ద ఏముంది అని అనుకోవద్దు. నాకు కూడా తెలియదండి మొన్నటి వరకు ఆయిల్ వేస్తే చపాతీ స్మూత్గా వస్తాయని. అలాగే నాకు తెలియని వాళ్ళ కోసం అని చెప్తున్నాను. తెలిసిన వాళ్ళకైతే కాదండి, తెలియని వాళ్ళ కోసమే. మన వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదు, సబ్స్క్రైబ్స్ కూడా చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. కొంచెం వ్యూస్ రావడం కోసం లైక్స్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం ప్లీజ్. అందులో 20 కొత్తగా పెట్టాను కాబట్టి 20 వ్యూస్ వచ్చినా అందులో 10 members కూడా లైక్స్ ఇవ్వట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మన ఛానల్ గ్రో అయ్యి కొంచెం ముందుకు వెళ్ళి ఇంకా ఎక్కువ వీడియోస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఇక్కడ చపాతీ వచ్చేసి నేను ముందు అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి దాని మీద కొంచెం అలా రోటీ వేసుకున్నాను. ఆయిల్ ఎక్కువ వేసుకోకండి, చపాతీ అయినా సరే కొంచెం వేసుకోండి. ఆయిల్ ఎక్కువ వేసుకున్న చపాతీ కూడా చపాతీ తిన్న యూజ్